హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మామిడికాయతో అనుకుంటున్నారా? మామిడికాయతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మామిడికాయను పీలర్తో ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది పేస్ట్ పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కూల్ మిల్క్ దాంట్లో పోసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే బాగా ఉడకాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఆపామనుకోండి పైన మీగడ కడుతుంది, మీగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తము బాగా ఉడికిందండి, తీసి పక్కన పెట్టుకొని చల్లగా అయిపోయిన తర్వాతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. మ్యాంగో జ్యూస్ పట్టేటప్పుడు నేను షుగర్ యాడ్ చేశాను కదా, ఇంకా అందుకని ఏరే షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. చాలాసేపు ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 8 అవర్స్ అలా వదిలిపెట్టాలండి. 8 అవర్స్ తర్వాత ఇలా గట్టిగా అయిపోయింది ఐస్ క్రీము. దీన్ని బాగా గట్టిగా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీలో వేసుకొని స్మూత్గా అవుతుందండి. మిక్సీలో వేసాక మళ్ళీ దీన్ని ఒక ఐస్ క్రీమ్ బౌల్లో వేసుకొని, నా దగ్గర ఇంతకుముందు ఐస్ క్రీమ్ కొన్న బౌల్ ఉంటే దాంట్లో వేసి మళ్ళీ ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈవెన్గా సర్దేసుకొని మొత్తం ఏం గ్యాపులు లేకుండా అలా స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఫ్రూటీ నేను రెడ్ కలర్, ఎల్లో కలర్ స్లైస్ వేసాను. వేసి ఒక 2 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 గంటలు తర్వాత మళ్ళీ ఓపెన్ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా స్మూత్గా కూడా ఉంది. మనం ఇలా మిక్సీ చేసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మెత్తగా ఉంటుందండి. 1 వీక్ వరకు కూడా నిలవ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్